మీకు ఇప్పటికిప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతా. దానికి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఆన్సర్ చేసేటప్పుడు కన్‌ఫ్యూజ్ అయ్యారంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. కన్‌ఫ్యూజ్ అవ్వకపోయినా కూడా ఎండ్ వరకు చూడండి. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్‌తో దుల్లో కొట్టేసాం. ఆ క్వశ్చన్ ఏంటంటే డిఫరెన్స్ బిట్వీన్ బ్రేక్, కంటిన్యూ అండ్ పాస్. చాలా మంది ఈ మూడిటి గురించి కన్‌ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అండ్ చాలా మంది కంటిన్యూ, పాస్ 2 ఒకటే ఇంచుమించు ఒకటే అనుకుంటారు. బట్ ఈ మూడిటికి చాలా తేడా అయితే ఉంది. సో ఈ మూడిటి గురించి పిచ్చ క్లియర్ అయిపోయేలా మనం మాట్లాడుకుందాం ఈరోజు. ఫస్ట్ ఏంటంటే బ్రేక్. ఈ బ్రేక్ మనం లూప్స్‌లో యూజ్ చేస్తాం జనరల్‌గా. ఈ బ్రేక్ అన్న కీవర్డ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతుందో మన కోడ్ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతూ వస్తుంది కదా! అలా ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు ఈ బ్రేక్ అన్న కీవర్డ్ ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ అవుతదో ఆ లూప్ మొత్తం టర్మినేట్ అయిపోతుంది. ఆ లూప్ మొత్తం ఎగ్జిట్ అయిపోతుంది. ఈ కంటిన్యూ కీవర్డ్ ఏం చేస్తుందంటే ఈ బ్రేక్‌లో ఏంటి లూప్ మొత్తం టర్మినేట్ అవుతుంది కదా! బట్ ఈ కంటిన్యూలో ఏంటంటే ఆ ఇటరేషన్ మాత్రమే స్కిప్ అవుతుంది. ఇప్పుడు సపోజ్ ఆ ఇండెక్స్ i = 1 దగ్గర ఆ ఇటరేషన్ నడుస్తుందనుకోండి. అప్పుడు కంటిన్యూ అన్నది ఎగ్జిక్యూట్ అయిందంటే అప్పుడు ఆ ఇటరేషన్ మాత్రమే స్కిప్ అవుతుంది. అది నెక్స్ట్ ఇటరేషన్‌కి వెళ్తుందన్నమాట. తర్వాత పాస్. ఆ పాస్ ఏం చేస్తుందంటే ఏమీ చేయదనమాట. అక్కడ నువ్వు ఏమీ పెట్టలేదనుకోండి, అక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుందనమాట. అక్కడ ఏ కోడ్ రాయకూడదు. బట్ ఎర్రర్ కూడా రాకూడదు. దానికి కోడ్ మన ఫ్యూచర్‌లో ఎప్పుడైనా రాసుకుందాము అనుకున్న టైంలో ఏంటంటే ఈ పాస్ అన్న కీవర్డ్‌ని అక్కడ యూజ్ చేస్తామనమాట. ఈ బ్రేక్ అన్న కీవర్డ్ రియల్ టైమ్‌లో ఎలా యూజ్ అవుతుందంటే సో జనరల్‌గా ఓటీపీస్ ఎలా వర్క్ అవుతాయి మనకు ఓటీపీ వస్తది. ఆ ఓటీపీ మనం టైప్ చేసామంటే కరెక్ట్ ఓటీపీ టైప్ చేసామంటే నెక్స్ట్ ప్రాసెస్‌కెళ్తాము. లేకపోతే మనకు అక్కడే ఆపేస్తది. ఇన్‌కరెక్ట్ ఓటీపీ అని చెప్పేసి. సో ఇదే కాన్సెప్ట్‌ని మనం బ్రేక్ అనే కీవర్డ్ యూజ్ చేసుకొని ఎలా చేయొచ్చో మనం ఒకసారి చూద్దాం రియల్ టైమ్‌లో. సో ఇక్కడ నేను కోడ్ రాసైతే పెట్టాను. సో ఇక్కడ ఏమంటుందంటే కరెక్ట్ ఓటీపీ వచ్చేసి 1, 2, 3, 4 ఇది కరెక్ట్ ఓటీపీ అనమాట. ఇక్కడ రేంజ్ 1, 4 అంటే ఏంటి? మొత్తం ఈ ఫర్ లూప్ 3 టైమ్స్ ఇటరేట్ అవుతది. సో ఆ 3 టైమ్స్ ఇటరేషన్‌లో మనం ఓటీపీ అనేది కరెక్ట్‌గా చేసామంటే లాగిన్ సక్సెస్‌ఫుల్ అవుతది. లేదు ఆ 3 టైమ్స్ మనం రాంగ్ ఓటీపీ అని ఇచ్చామనుకోండి అప్పుడేమవుతుందంటే అకౌంట్ లాక్ అయిపోతుంది. సో ఇక్కడ చూసారా మాక్సిమం అకౌంట్స్ రీచ్డ్ అని చెప్పేసి అకౌంట్ లాక్డ్ అని చెప్పేసి ఇచ్చేస్తున్నాం కదా! సో ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్‌ని రన్ చేస్తాను ఒకసారి. సో ఫస్ట్ అటెంప్ట్‌లో ఏం చేస్తానంటే రాంగ్ ఓటీపీ టైప్ చేస్తాను. 2, 3, 4, 5 అని చెప్పేసి ఎంటర్ కొట్టానంటే ఇన్‌కరెక్ట్ ఓటీపీ ట్రై అగైన్ అని చెప్పేసి. అంటే ఒక అటెంప్ట్ వెళ్ళిపోయింది. సో ఇంకో అటెంప్ట్‌లో 5, 6, 7, 8 అని ఇస్తాను. ఎంటర్ కొడితే ఇప్పుడు కూడా రాంగ్ ఓటీపీ కొట్టాను. ఇప్పుడేం చేస్తాను 9, 8, 7, 6 ఏదో కొడతాను. ఎంటర్ కొడితే ఇక్కడ చూసారా మాక్సిమం అటెంప్ట్స్ రీచ్డ్ అకౌంట్ లాక్డ్ అని చెప్పేసి. సో ఇదంతా ఏంటంటే మనం కరెక్ట్ ఓటీపీ టైప్ చేయలేదు కాబట్టి బ్రేక్ అన్న కీవర్డ్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ బ్రేక్ అన్న కీవర్డ్‌ని ఎగ్జిక్యూట్ చేద్దాం. అప్పుడు చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని మళ్ళీ రన్ చేసి కరెక్ట్ ఓటీపీ ఇస్తా 1, 2, 3, 4 అని చెప్పేసి. ఇక్కడ చూసారా ఓటీపీ వెరిఫైడ్ లాగిన్ సక్సెస్ఫుల్ అని. ఇప్పుడు చూసారా నెక్స్ట్ ఇటరేషన్‌కి వెళ్ళలేదు ఇంకా. ఆ ఇటరేషన్ మొత్తం ఆ ఫర్ లూప్ మొత్తం ఆపేసింది ఇంకా. చూసారా బ్రేక్ అనే కీవర్డ్ ఎలా యూజ్ అయిందో. సో అది భయ్యా ఈ బ్రేక్‌కి, కంటిన్యూకి, పాస్‌కి ఉన్న డిఫరెన్స్. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ మీద చేయాలో కూడా కింద కామెంట్స్‌లో వేసారంటే నెక్స్ట్ దాని మీద వీడియో చేసేద్దాం. రైట్ మొమెంటా బాయ్.